క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు నీకు చేయబోతున్నానని. ఇప్పుడు నీ కలుగుతున్న శోధన విషయంలో, నీ కలుగుతున్న ఇబ్బందుల విషయంలో, నీ కలుగుతున్న ప్రతికూల పరిస్థితుల విషయంలో, నిందల విషయంలో, ప్రతికూల పరిస్థితి విషయంలో, శోధన విషయంలో మరి మేలు చేసేవారు ఎవరున్నారు, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించేవారు ఎవరున్నారు అని కృంగిపోతున్నావా? నీ జీవితంలో మేలు చేయుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మునుపటి కంటే అధికమైన మేలు. మునుపు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు నీ జీవితంలో మేలు చేసి ఆ పరిస్థితి నుంచి విడిపించిన దేవుడు, మునుపు నీ జీవితంలో చేసిన దేవుడు ఇప్పుడు నీకు జీవితంలో కార్యం జరిగించలేడా అంటే ఖచ్చితంగా అధికమైన మేలు నీ జీవితంలో చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మునుపు నువ్వు కలుగున మరి శ్రమలో, శోధనలో నీకు మేలు చేసి విడిపించి కాపాడి సహాయం చేసిన దేవుడు అధికమైన మేళ్లతో నీకు సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ విషయంలో అధైర్యపడక, కృంగిపోక, భయపడక అధికమైన మేలు చేసే దేవుడు నీకు ఉండడం గ్రహించి దేవుడి మీద ఆధారపడు. అటు రీతిగా నీకు మేలు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితంలో ఏ పరిస్థితిని బట్టి అయితే బిడ్డలు కృంగిపోయి ఉన్నారో ఆ మేల కొరకు ఎదురు చూస్తున్నారు. మునుపు వారి జీవితంలో వారు కలిగిన శ్రమల్లో మేలు చేసి విడిపించిన దేవుడో, ఇప్పుడు కలుగుతున్న శోధనలో కూడా అధికమైన మేలు వారి జీవితంలో మీరు దయచేసి నీ సాక్షులుగా వారు నిలబెట్టి ధైర్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.